హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ ఆఫ్ సరితా కోహ్లీ. సో మన థంబ్నెయిల్ చూసి అర్థం చేసుకుర్రు నేనైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసిన అని. సో మన ఈ చిట్టి గుండెకి కూడా సీజన్స్ బట్టి క్రేవింగ్స్ కూడా మారుతూ ఉంటాయి. సో ఫైనల్గా తగ్గేదేలే అని నేను కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ చేసిన. ఐస్ క్రీమ్ ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, ఇప్పుడు ఐస్ క్రీమ్ చేయాలని బాగా క్రేవింగ్స్. సో మా పిల్లలు కూడా అడిగారని చెప్పేసి కొంచెం విప్పింగ్ క్రీమ్ ఉందన్నమాట. ఇంట్లో ఎసెన్స్ ఏం లేవు, ఓన్లీ విప్పింగ్ క్రీమ్ ఉంది. అది కూడా ఎక్స్పైర్ అయిపోతే వేస్ట్ కదా అని చెప్పేసి ఇప్పుడు ఐస్ క్రీమ్ చేస్తున్నా. ఎంటీ బౌల్ డీఫ్రీజర్లో గంట ముందే పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ నిండా నాకు విప్పింగ్ క్రీమ్ అయితే ఉంది. సో అది ఇప్పుడు నేను బీట్ చేసుకుంటున్నాను. చిల్డ్గా ఉండాలి, లేదంటే మనకు పీక్స్ రావు. ఎలక్ట్రిక్ బీటర్ లేకపోయినా మీరు నార్మల్ బీటర్ తీసుకొని కూడా బీట్ చేయొచ్చు. సో ఒకవేళ చిల్నెస్ తగ్గింది అనుకుంటే ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ వేసి దానిపైన బీట్ చేస్తే తొందరగా అయిపోతుంది. సో ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర డార్క్ కాంపౌండ్ చాక్లెట్ ఉన్నా అది మెల్ట్ చేసి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర చాక్లెట్ ఎసెన్స్ ఉన్నా మీరు యాడ్ చేసుకోండి. నా దగ్గర ఎసెన్స్ లేదు, నేను స్కిప్ చేశాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్తో పాటు 2 టేబుల్ స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసి ఇలా బీట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసిన షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోండి. ఓన్లీ ప్లెయిన్ వెనిలా ఐస్ క్రీమ్ కావాలి అంటే జస్ట్ విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసి అందులో వెనిలా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మన ఐస్ క్రీమ్ ఎంత క్రీమీగా రిచ్గా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఏదైనా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక జల్లెడ తీసుకున్న చిన్న టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కోకో పౌడర్ వేసుకొని ఇలా జల్లెడ పడితే చక్కగా చూడడానికి కూడా బాగుంటుంది. పైనుంచి ఇలా చాకో చిప్స్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది కదా, తింటే కూడా దానికన్నా ఎక్కువగా టెంప్టింగ్గా ఉంది. నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు దీన్ని పైనుంచి ఇలా బటర్ పేపర్తో కవర్ చేసి టైట్గా మూత పెట్టేసి ఫ్రీజర్లో ఓవర్ నైట్ మనం వదిలేయాలి. సో ఐస్ క్రీమ్ అయితే చేసేసాము. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం ఎప్పుడెప్పుడు తినాలని. బట్ ఇప్పుడే తినేస్తే బాగుండదు కదా. సో ఇది అయితే ఈవినింగ్ ఇప్పుడు. సో నైట్ చెక్ చేస్తాను, కరెక్ట్గా సెట్ అయితే ఓకే, లేదంటే నెక్స్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినాక తను ఎలాగో హాఫ్ డే కాబట్టి పాపకు తను 12కి ఇంట్లోనే ఉంటుంది. సో అప్పుడు తింటే చాలా బెటర్ అనిపిస్తుంది. సో రేపు చూసేద్దాము. ఎప్పుడెప్పుడు తిందామా అని నైట్ అంతా ప్రాణాలు డీఫ్రీజర్లోనే. సో నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మా పాప స్కూల్ నుండి రాగానే ఫస్ట్ ఐస్ క్రీమ్ అనగానే ఇంకా లంచ్ చేస్తేనే ఇస్తా అని చెప్తే ఇంకా తొందరగా తినేసిర్రు ఐస్ క్రీమ్ కోసం. బౌల్లో వేస్తుంటేనే తెలుస్తుంది ఎంత క్రీమీగా ఎంత టేస్టీగా ఉందో. ఎగ్జాక్ట్గా ఈ ఐస్ క్రీమ్ అయితే మనం హెవీ మ్యాగ్నమ్ ఐస్ క్రీమ్ తింటే ఒకటికి ఎక్కువ తినలేం కదా, ఎగ్జాక్ట్గా అలా ఉందన్నమాట. సో నా దగ్గర షుగర్ బౌల్స్ కూడా ఉండే, అవి కూడా పైనుండి యాడ్ చేసుకున్నాము. టేస్ట్ అయితే నిజంగా రిచ్ ఇన్ క్వాలిటీ. ఇలా విప్పింగ్ క్రీమ్ తెచ్చుకొని ఐస్ క్రీమ్ చేసుకుంటే హెవీగా అన్లిమిటెడ్గా ఇంట్లోనే మనం తినొచ్చు. ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే నార్మల్ బీటర్తో కూడా అయిపోతుంది. చిల్డ్గా పెట్టుకొని చేసుకోవాలి. సో మా పిల్లలు అయితే వెయిటింగ్. ఇది నీకు, ఇది నీకు. నహీ నహీ ఏ మేరా హే. నో అంటే పో, నేను చేసుకున్నందుకు నేను తినొద్దా? ఏం కదా. సూపర్ ఉంది ఐస్ క్రీమ్. హెవీ లంచ్ తర్వాత ఈ ఐస్ క్రీమ్ తిన్నామని ఒక్క బౌల్తో సరిపోయింది, లేదంటే మొత్తం ఐస్ క్రీమ్ అయిపోయేది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.